హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్నంతా వర్షం పడింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మాకున్న కొంచెం ప్లేస్లో కూరగాయ మొక్కలు అయితే పెడదాం అనుకుంటున్నాము. విత్తనాలు పెట్టడానికి అయితే ఇంకా పిచ్చి మొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే వర్షం పడ్డ తర్వాత తేలిగ్గా వస్తాయని పీకుతున్నాం అనమాట. చూడండి, గోడంపటి పెడితే కొంచెం గోడకి కర్రలు నాటి తీగలు అలాంటివి అయితే పాకుతాయి కదా ఫ్రెండ్స్, అందుకని గోడ పక్కన పెడుతున్నాం అనమాట. బేరు తీగలు కానీ అలాంటి కాకర తీగలు అలాంటివి అయితే కొంచెం ఈజీగా వస్తాయని. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్, కానీ అవి వాటి సీజన్ అయిపోయిందనమాట. మొత్తం కలుపు వచ్చేసింది. ఇంక అదంతా పీకేసి మళ్ళీ పెడదామని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో చూసేయండి ఫ్రెండ్స్, వర్షం పడింది కదా అందుకని ఇంకా పీకుదామని స్టార్ట్ చేసాము. పిచ్చి మొక్కలు ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్, తొందరగా పీక్కుంటానికి. ఇలా ఈ గోడ బారు పెడదామని అయితే అనుకుంటున్నాము. ఈరోజు కూడా వర్షం పడితే బాగుంటుంది, రేపు విత్తనాలు నాటొచ్చు చక్కగా. కొట్లల్లో కొనాలంటే రేట్లు పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. ఇంకా అదేదో మనకున్న ప్లేస్లోనే మనమే పెట్టుకుంటే కొంచెం ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంటుంది, ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేమైతే. ఎంతైనా మందులు అలాంటివి కొట్టుకోకుండా ఉన్న కూరగాయ మొక్కలు పెట్టుకొని మనం కూరగాయలు తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మన హెల్త్కి కూడా ఆర్గానిక్గా పండించుకొని మన ఇంట్లో మనమే పొట్ల కాడ కొనుక్కోకుండా, ఇదైతే మంచి పద్ధతి అనుకుంటున్నాను నేనైతే. అందుకనే మాకున్న ప్లేస్లో మేమైతే కూరగాయలు పెడదామని ఇంకా డిసైడ్ అయ్యి ఈ చెత్త అంతా పీకేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చెత్త ఉందో అసలు. ఈ గోడ పక్కన పెట్టుకుంటే కొంచెం ఆల్రెడీ కొన్ని వంగ మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, వాటికి కాయలు కూడా కాసాయి, చూపిస్తాను చూడండి. వరకు పెట్టిన వంగ మొక్కలకే ఫ్రెండ్స్ ఇప్పుడు పడ్డ వర్షానికి అయితే కాయలు కాస్తున్నాయి అన్నమాట. వీటిని అలాగే ఉంచేసి ఇంకా బెండ మొక్కలు అవి అయితే పెట్టాలి, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము. ఇంక ఇవన్నీ వంగ మొక్కలు అక్కడక్కడ ఎండిపోయినాయి, కొన్ని ఏమో అలాగే పచ్చిగా ఉండి ఆకులతోటి కాయలు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మళ్ళీ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో నిన్నే మనకైతే మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారనమాట. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, చూసి లైక్ చేసి ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుంది అనుకుంటున్నాను. గడ్డి అయితే బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. గేదెలు ఉన్న వాళ్ళకైతే మంచిగా పనికొచ్చిద్ది. ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు కూరగాయ మొక్కలు అయితే పెట్టాలి, కూరగాయ
విత్తనాలు పెట్టాలన్నమాట. నాకైతే రావట్లేదు ఫ్రెండ్స్ ఆ గడ్డి పీకడం అయితే. నాకు రావట్లేదని చెప్పి మా ఆయన అయితే నువ్వు లేగు ముందు ఆయన నుంచి అని చెప్పి నన్ను తరిమేసి ఆయన బీకుతున్నాడు ఫ్రెండ్స్. వర్షం పడేసరికి అంత తేలిగ్గా వస్తుందో కదా. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. కనిపిస్తుందో లేదు, నాకైతే ఇంకా కొంచెం అయితే పీకాము, అక్కడ వరకు అయితే అయిపోయిందనమాట. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో. సరే ఫ్రెండ్స్ మరి బాగుంటాను, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.